హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి కొత్త పెన్షన్ 50 ఏళ్ల పెన్షన్ పథకం సంబంధించి మనకు కొత్త అప్డేట్ అందించబోతుందనమాట. అలాగే ఈ యొక్క వితంతుల పెన్షన్ సంబంధించి కూడా మనకి అప్‌డేట్ అయితే అవ్వబోతుందండి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బోగస్ పెన్షన్‌లున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ పథకాలకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ 40% కంటా ఎక్కువుంటే మనకు అందిస్తుంది కదా! ఆ విధంగా మనకి చాలా వరకు కూడా ఫేక్ పెట్టుకున్నారని చెప్పేసి వారిని గుర్తించి వారిని తొలగించడం అనేది జరుగుతుంది గదండీ! ఒకవేళ మీరు అర్హత ఉన్నా గానీ మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకైతే పూర్తి సమాచారం అయితే అందిస్తాను. పెన్షన్‌దారులందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించిన అప్డేట్ ఏంటి ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రతి నెల ప్రతి ఒకటో తారీఖున కూడా 1, 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే కార్యక్రమం చేపట్టబోతుంది గదండీ! అలాగే చేస్తుందనమాట. ఎన్నడూ లేని విధంగా మనకి రాష్ట్రంలో తొలిసారిగా మనకి రూ. 4,000 పెన్షన్ సంబంధించి ప్రారంభించడం జరిగిందండి. మనకి వృద్ధాప్య పెన్షన్స్ పథకం సంబంధించి అయితే ఇక్కడ మనకు దివ్యాంగుల పెన్షన్ పథకం సంబంధించి 40% కంటే ఎక్కువుంటే 6,000, 60% కంటే ఎక్కువుంటే 10,000, 80% కంటే ఎక్కువుంటే 15,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ విధంగానే మనకు అందిస్తూ రావడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు 80% కాదండి, 80% పైన ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ అందించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి చాలా వరకు కూడా బోగస్ పెన్షన్‌లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అయితే జరిగిందండి. కొంతమంది డాక్టర్స్‌గా మ్యాటర్ చేసుకొని వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్‌లో 40% కంటే ఎక్కువ ఉండేలా చూసుకున్నారండి. అప్పుడు ఆ యొక్క పెన్షన్ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకు సర్వే కండక్ట్ చేసి అర్హత ఉన్నవారిని మాత్రం గుర్తించి వారిని తొలగించడం అయితే జరుగుతుందనమాట. అంటే వారికి పెన్షన్ రద్దు చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇందులో కూడా కొంతమంది మాకు అర్హత ఉన్నా గాని మమ్మల్ని తొలగించారని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి మీరు కరెక్ట్‌గా ఉంటే మళ్ళీ మీరు 31 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చండి. అప్పుడు మీకు పెన్షన్ యథావిధిగా అయితే వస్తుందనమాట. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు అర్హులై ఉంటేనే మాత్రమే అప్పుడైతే అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లై చేసుకుంటే మళ్ళీ పెన్షన్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం అయితే ఉందనమాట. అవన్నీ గుర్తుంచుకొని పెన్షన్ అయితే అప్లై చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ పథకం సంబంధించి ఎప్పుడు అందించబోతుంది? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే మనకి ఆగస్టు నెలలో వితంతుల పెన్షన్ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి పెన్షన్ అయితే వచ్చేలాగా వితంతుల పెన్షన్ దాదాపుగా 1,00,000 మంది పైగా ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి. అలాగే కొంతమందికి పెన్షన్ అయితే వితంతుల పెన్షన్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి 60 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి మాత్రం ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! ఆ విధంగా వస్తుంది. అయితే 50 ఏళ్ల పెన్షన్ పథకం సంబంధించి అంటే మనకి బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి 50 ఏళ్ల పెన్షన్ అందిస్తామని చెప్పేసి అన్నారు కదా! అయితే ఆ యొక్క పెన్షన్ ఎప్పుడు అందించబోతుందని కూడా చాలామంది అడుగుతున్నారండి. సో, ముందుగా ఈ యొక్క పెన్షన్‌లన్నీ కూడా అంటే బోగస్ పెన్షన్‌లన్నీ తొలగించి వారికి అర్హత ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే వీటికి సంబంధించి ఆధార్ కార్డ్‌లో మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 60 సంవత్సరాల పై అయితే ఉండాలండి. అయన్నీ చూసుకోండి. రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఈటికి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ పథకం సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి త్వరలో అయితే. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి. త్వరలోనే ఈ యొక్క పథకం అప్డేట్ ఇవ్వగానే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై